audio jungle. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల ధనాన్ని నీళ్ళలాగా ఖర్చు చేస్తూ ఈరోజు ఎంటర్టైన్మెంట్ దీక్ష చేస్తుంటే ప్రతి ఛానల్లో కూడా దాని గురించి గొప్పగా చెప్తున్నారు. ఎంపీలు తమ పదవుల్ని వదులుకొని ప్రాణాలు సైతం త్యాగం చేసి నిరాహార దీక్ష చేస్తే చూపించడానికి వీళ్ళకి టైం లేదు. కానీ ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఈ డ్రామాని మాత్రం చాలా రక్తి కట్టించాలని చూస్తున్నారు. అంటే గతంలో ఏ విధంగా రాష్ట్ర విభజనని సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తమ బబ్బం గడుక్కున్నారో ఆ ఎల్లో మీడియా ఈరోజు ప్రత్యేక హోదాని కూడా రానియకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడిని హైలైట్ చేసుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుందో ఒకసారి మీ అందరూ కూడా గమనించాలి. ఈ 4 సంవత్సరాల్లో ఎంత డబ్బు దోచుకున్నారు దాచుకున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన రాష్ట్రం విడిపోయే నాటికి మీరు చూస్తే 96,000 కోట్ల అప్పు మనకు వచ్చింది తెలంగాణని ఆంధ్రాని సెపరేట్ చేసినప్పుడు. కానీ ఈ 4 ఏళ్లలో మీరు చూస్తే 2,25,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఎక్కడైనా ఒక పర్మనెంట్ కట్టడం కట్టారా? ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడేది మాఫీ చేయటం కానీ వారి భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేశారని నేను అడుగుతున్నాను. లక్షల కోట్లు దోచుకున్న వీళ్ళు ఈరోజు ఈ ఉపవాస దీక్షకు కూడా 30 కోట్లు మింగేశారు. అంటే వీళ్ళని బకాసురులు అనాలా లేదా ప్రజాప్రతినిధులు అనాలా? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈరోజు ఎంత బాధాకరం అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన 7 క్వశ్చన్స్కి ఇంతవరకు ఆన్సర్ చెప్పలేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఆయన తన ఎల్లో మీడియాకి అబద్ధాలు చెప్తాడు, అసెంబ్లీలో తన ఇష్ట ప్రకారం కూడా అబద్ధాలు చెప్తాడే. కానీ ఈరోజు జగన్ గారు సూటిగా అడిగిన 7 ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు అంటేనే అతను ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేస్తున్నాడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి దొంగ దీక్షలు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు పూర్తిగా ఈ దీక్షను చూసి అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల రాజకీయ జీవిత యాత్రకి ఇది చివరి దీక్ష. ఇదే ఆయన చివరి దొంగ పోరాటం కూడా అవుతుంది. ఎందుకంటే ఇక మీదట ప్రజలు సహించే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీని తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది అనేది స్పష్టంగా ఈరోజు కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎన్టీ రామారావు గారి కడుపున పుట్టి ఆయనని వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు పక్కన నించొని కనీసం తన తండ్రిని అభిమానించే ఈ ప్రజల కోసం ఒక్క రోజు కూడా ఒక్క పోరాటం ప్రత్యేక హోదా కోసం కానీ విభజన చట్టంలో ఉన్న వాటి కోసం చేయకుండా ఈరోజు ఆయన ఆ ధర్మదీక్ష స్టేజ్ మీద మాట్లాడే మాటలు చూస్తుంటే మతి ఉండి మాట్లాడుతున్నారా మతి లేక మాట్లాడుతున్నారా నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఎమ్మెల్యేగా ఉండి తన బాధ్యతని విస్మరించి ఈరోజు రాష్ట్ర సమస్యల మీద ఏ రోజు ఏ పోరాటం చేయకుండా ఎవరి మీద బురద చల్లటానికి ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్తున్నారే కానీ మీరు ఒక ఎమ్మెల్యే, ఒక మహానటుడు, ఒక గొప్ప రాజకీయ నాయకుడైన ఎన్టీఆర్ గారి కొడుకు, నీ బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పని చేయాలి అనేది లేకుండా ఈరోజు మీరు బురద చల్లుతున్న కార్యక్రమం చూస్తుంటే ప్రజలు ఈరోజు అసహించుకుంటున్నారు. ఈరోజు లోకేష్ దొంగదారిలో అయితే ఎమ్మెల్సీగా క్యాబినెట్లోకి దూరేశాడు. కానీ ఈ లోకేష్ వల్ల ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేకపోగా తెలుగుదేశం పార్టీకి కూడా చెదలు పట్టిందని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చాలామంది అంటున్నారు ఈ తెలుగుదేశం పార్టీ చరిత్రను కనుక 2 విభాగాలుగా విభజించాల్సి వస్తే లోకేష్ ముందు లోకేష్ తర్వాత అని రాయాల్సి వస్తుందండి. ఏ రోజైతే ఈ లోకేష్ అడుగు పెట్టాడో తెలుగుదేశానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. తెలుగుదేశం నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చింది. ఈయన పప్పు అనుకున్నాం కానీ ఐరన్ పప్పు అని ఇప్పుడే తెలిసింది అని తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు పాపం.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.